హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్ధరాత్రి చంద్రిక ఏదో బయటికి దంచుతూ ఉండటంతో ప్రేమ్ చామంతి ఇద్దరు అక్కడికి వస్తారు. అత్త, ఈ వేళప్పుడు ఇలా దంచుతున్నా ఏంటి? నువ్వు తప్పుకో, నేనున్నాను కదా అని చామంతి అంటుంది. అవును, తప్పుకో చందు, మేము ఉన్నాం కదా అని ప్రేమ్ అంటాడు. అమ్మగారు నాకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది, నేనే చెయ్యాలి, మీరిద్దరూ వెళ్ళండి, నేనే చేస్తాను అని చంద్రిక అంటుంది. అదేం అవసరం లేదులే అత్త, నువ్వు పక్కకు తప్పుకో, నేనున్నాను కదా అని చామంతి అంటే, అవును చందు, నువ్వు పక్కకు వెళ్తావా లేదా? నువ్వు వచ్చి ఇలా కూర్చో, మేమిద్దరం ఇలా చేసి పెడతాం కదా. మేము చేస్తున్నట్లు రమాగారికి తెలుస్తుందా ఏంటి? తెలిసేది ఎలా అని చంద్రికని బెంచీలో కూర్చోబెడతారు. ఇక చామంతి, ప్రేమ్ ఇద్దరు పోటీ పడి పాటలు పాడుకుంటూ దంచుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూస్తూ చంద్రిక చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత రోజా మెల్లగా గదిలోకి బయటికి వస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భ్రమర కూడా, అబ్బా, ఈ అర్ధరాత్రి ఈ అడ్డంగోలేంటో ఏమో, నేను ఇలా వచ్చాను అని అనుకుంటూ తిరగడానికి హాల్లోకి వచ్చి ప్లేట్లో పెట్టుకొని సోఫాలో కూర్చొని తింటూ ఉంటుంది. అప్పుడు భ్రమరం చూసేసిన రోజా సోఫా వెనకాల దాక్కొని ఉంటుంది. రోజా కూడా బాగా ఆకలిగా ఉండటం వల్లే అలా హాల్లోకి వచ్చి ఉంటుంది. దానికి తోడు భ్రమర పేలను పక్కన పెట్టుకొని తింటూ ఉంటే భ్రమర చూడకుండా భ్రమర ప్లేట్లో ఉన్న వాటిని తీసుకోవడానికి రోజా చేయి పెడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భ్రమర రోజా చేతిని పట్టుకొని ఉంటుంది. అదేంటి, నా చేతి ఎవరో చేయి తగిలినట్టు ఉంది, దయ్యమా ఏంటి అని భ్రమర అనుకుంటూ ఉంటే రోజా తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే భ్రమర ఇంకా వెనక్కి తిరిగి చూడదు. వెనక్కి తిరిగి చూసే లోపలే ప్రేమ్ అక్కడికి వచ్చి రోజాని కాపాడుతాడు. అందే నెక్స్ట్ ఎపిసోడ్స్.